మీరు రీసెంట్గా ఈ లోగోని చూసే ఉంటారు. అసలు ఏమిటి ఈ వెబ్సైట్, ఎందుకు ఇంత పాపులర్గా అవుతోంది? సో ఇప్పటి వరకు గూగుల్ అండ్ ఎన్విడియా అండ్ చాట్‌జిపిటి ఏఐ రేస్లో ఫస్ట్ ఉండేవి. కానీ రీసెంట్గా లాంచ్ చేసిన చైనీస్ ఏఐ స్టార్టప్ గూగుల్, ఎన్విడియా అండ్ చాట్‌జిపిటి లాంటి ఏఐ గేమ్ని చేంజ్ చేసేసింది. ఆ ఏఐనే ఈ డీప్ సీక్. ఈ డీప్ సీక్ ఏఐని చూసి యుఎస్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోయింది. ఎన్విడియా స్టాక్ ప్రైస్ కేవలం ఒక్క రోజులోనే 17% పడిపోయింది. అండ్ దీని యొక్క మార్కెట్ క్యాప్ $560 బిలియన్కి వచ్చేసింది. సో ఈ డీప్ సీక్ ఏఐ మోడల్ని ట్రైన్ చేయడానికి కేవలం $6 మిలియన్ మాత్రమే ఖర్చు అయ్యింది. సో ఇప్పుడు మనం వాడుతున్న చాట్‌జిపిటిని ట్రైన్ చేయడానికి $100 మిలియన్ ఖర్చు అయింది. అదే గూగుల్ చేసిన గూగుల్ జెమినైని $200 మిలియన్ వరకు ఖర్చు అయ్యింది. కానీ చైనా రిలీజ్ చేసిన ఈ డీప్ సీక్ ఏఐని చూసి అందరూ అనుమానిస్తున్నారు. ఎందుకంటే కరెక్ట్గా అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ యొక్క స్వెర్ ఇన్ సెరమనీ, ఎప్పుడైతే ఈ స్వెర్ ఇన్ సెరమనీ జరిగిందో కరెక్ట్గా అదే రోజున ఈ డీప్ సీక్ ఏఐని అయితే చైనా రిలీజ్ చేసింది. దీంతో అందరూ ఈ యాప్ అసలు నిజమైందేనా అని అనుమానిస్తున్నారు. అసలు ఏంటి ఈ డీప్ సీక్? ఎలా చాట్‌జిపిటి కన్నా స్పెషల్? లేదా ఇది చైనా చేసిన ఒక కాన్స్పిరసీనా? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరందరూ అనుకుంటుండొచ్చు, ఈ డీప్ సీక్ ఏఐని చైనాలో ఉన్న పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ క్రియేట్ చేశాయి. ఇది ఒక చైనాకు చెందిన లియాంగ్ వెంగ్ ఫ్యాన్ అనే ఒక హెడ్జ్ ఫండ్ మేనేజర్ చేసిన ఒక సైడ్ ప్రాజెక్ట్. సో ఈ ఫండ్స్ బేసికలీ స్టాక్ మార్కెట్లో క్వాంటిటేటివ్ ట్రేడింగ్ చేసేది, అలాగే క్రిప్టో ట్రేడింగ్ అండ్ క్రిప్టో మైనింగ్ చేసేది. సో ఈ పనులు చేయడానికి వీళ్ళ దగ్గర చాలా జీపీయూస్, అవుట్డేటెడ్ జీపీయూస్ పడి ఉన్నాయి. సో ఈ హెడ్జ్ ఫండ్ మేనేజర్ ఎలాగో స్టాక్ మార్కెట్ వీకెండ్లో క్లోజ్ అవుతుంది, సో మనం ఎందుకు ఏదైనా ఒక స్టార్టప్ చేసి ఒక ఏఐ మోడల్ని తయారు చేయకూడదు అని ఆలోచించారు. అప్పుడు వచ్చిన ఈ సైడ్ ప్రాజెక్టే ఈ డీప్ సీక్. కానీ ఈ డీప్ సీక్ గురించి ఈ టెక్ వరల్డ్కి ముందుగానే తెలుసు. కానీ అప్పట్లో ఈ డీప్ సీక్ ఈ చాట్‌జిపిటి అండ్ గూగుల్ జెమినై లాంటి ఏఐ మోడల్స్తో బీట్ చేయలేకపోయింది. ఎందుకంటే ఈ చాట్‌జిపిటి అండ్ గూగుల్ జెమినై చేసినవి అప్పట్లో దీనికంటే ఎఫెక్టివ్గా ఉండేవి. అంతేకాక ఈ డీప్ సీక్ కన్నా ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసేవి. ఎందుకంటే ఈ డీప్ సీక్లో 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి డీప్ సీక్ R10 అండ్ అనదర్ వన్ డీప్ సీక్ R1. సో ఈ డీప్ సీక్ R10ని రీఇన్ఫోర్స్డ్ లెర్నింగ్తో ట్రైన్ చేశారు. అండ్ ఇందులో ఎలాంటి సూపర్వైజర్ లెర్నింగ్ లేదు. ఇందు కారణంగానే ఈ డీప్ సీక్ అప్పట్లో అంత ఎఫెక్టివ్గా ఉండేది కాదు. కానీ కొద్ది రోజుల ముందే 25 జనవరిన జరిగిన డొనాల్డ్ ట్రంప్ స్వెర్ ఇన్ సెరమనీ రోజున ఈ డీప్ సీక్ R1 మోడల్ని రిలీజ్ చేసింది. ఈ యొక్క R1 మోడల్ R10 మోడల్ బేస్ మీదనే తయారు చేశారు. సో ఈ R1 మోడల్లో రీఇన్ఫోర్స్డ్ లెర్నింగ్తో పాటు సూపర్వైజర్ లెర్నింగ్ కూడా ఇన్వాల్వ్ చేశారు. ఎలా అంటే ఈ చాట్‌జిపిటి, క్లౌడ్, గూగుల్ జెమిని చేసేటట్టు. ఈ సూపర్వైజర్ లెర్నింగ్లో బేసిక్లీ ఒక పెద్ద డేటాబేస్ ఉంటుంది. ఇందులో లేబుల్తో సహా చూపిస్తుంది ఏది తప్పు, ఏది రైట్, అలాగే ఏ ఇన్పుట్కి ఏ అవుట్పుట్ ఇవ్వాలా అని. ఇది రీఇన్ఫోర్స్డ్ లెర్నింగ్లో ఉండదు. సో ఈ డీప్ సీక్లో అడ్వాన్స్డ్ H100 ఎన్విడియా ఏఐ చిప్స్ లాంటివి వాడలేదు, వేరు. ఎందుకంటే ఈ చిప్స్ వీళ్ళ దగ్గర యాక్సెస్ అవైలబుల్గా లేవు. సో రీసెర్చ్ ప్రకారం డీప్ సీక్ ఏఐలో వాడిన చిప్స్ 2000 ఎన్విడియా H800 చిప్స్, ఏవైతే ఇతర ఏఐలో వాడిన చిప్స్ కంటే లెస్ అడ్వాన్స్డ్. సో ఇప్పుడు మనం ఇంపాక్ట్ ఆఫ్ డీప్ సీక్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది ఇతర ఏఐల కంటే కాస్ట్ పరంగా చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాట్‌జిపిటిలో మీరు 01 మోడల్ కనుక యూజ్ చేయాలనుకుంటే మీరు 1 మిలియన్ టోకన్ల కోసం $15 స్పెండ్ చేయాల్సి వస్తుంది. కానీ అదే సేమ్ 1 మిలియన్ టోకన్స్ మీరు డీప్ సీక్లో $0.55కి మీరు తీసుకోవచ్చు. కానీ ఈ డీప్ సీక్లో ఇప్పటికైతే మీకు అడ్వాన్స్డ్ ఫీచర్స్
ఫ్రీలో చిక్కుతున్నాయి, కానీ ఫ్యూచర్లో మీకు పే చేయాల్సి ఉంటుంది. సో ఈ డీప్ సీక్ని అవుట్స్టాండింగ్ చేసే ఒక పెద్ద విషయం ఏమిటి అంటే ఇది ఒక ఓపెన్ సోర్స్. మీరు డీప్ సీక్ యొక్క కోడ్ బేస్ని డైరెక్ట్ యాక్సెస్ చేయగలరు. మీరు మీ కంప్యూటర్లో డౌన్లోడ్ చేయగలరు, దీన్ని మాడిఫై కూడా చేయగలరు. సో మీలో ఎవరైనా ఈ డీప్ సీక్ని యూజ్ చేస్తుంటే ఏది ఎఫెక్టివ్గా ఉందో మీరు కామెంట్లో తెలియజేయండి. సో ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాం. లివ్ లైఫ్ లాంగర్.